నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచానికి నిజమైన ఆశీర్వాదం ఏంటి? దుష్టత్వం నుండి మళ్లింపబడటం ఆశీర్వాదం. కానీ ఇప్పటికీ క్రైస్తవ్యంలో సగానికి పైగా ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? ఇల్లులు, పొలాలు, ఆస్తులు, బంగారం, మేడ మీదకి మేడ కడితే దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? బహుగా. అదో పదం మళ్ళీ బహుగా అట. నేను మాట్లాడుతాను. ఇల్లు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, నీ కొడుకు తాగుబోతే తిరుగుతున్నాడు. ఇది ఆశీర్వాదమా? చెప్పండి. ఏది ఆశీర్వాదం? వాడు త్రాగుడు మానేసి నీతో పాటు గుడికొచ్చి నీతో పాటు రోజు ప్రార్థన చేసి దేవుడు సేవకు ఉపయోగపడుతున్నాడు అనుకోండి, అది ఆశీర్వాదం. అంటే ఇప్పుడు కొడుకు మారలేదు, భర్త మారలేదు, కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో వాక్యం లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, అందరూ కలిసి గుడికొచ్చే పరిస్థితి లేవు కుటుంబంలో. ఆస్తి రాగానే దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆస్తి ఆశీర్వాదం అంటే అనిల్ అంబానీని ఎవరు ఆశీర్వదించారు అంటున్నాను నేను. ఆశీర్వాదం అంటే ఆస్తులు అనుకున్నావా? నో, నీకు చెప్పలేదు, కరెక్ట్ గా వాక్యం చెప్పలేదు ఎవరు ఎంతకాలం. నువ్వు నీ భర్త ఇద్దరు ప్రేమగా కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడం ఆశీర్వాదం. ఇద్దరు సమాధానంతో ఉండటం ఆశీర్వాదం. ఇద్దరు దేవుడి గురించి మాట్లాడుకోవడం ఆశీర్వాదం. అది లేనప్పుడు ఇల్లులున్నాయి, పొలాలున్నాయి, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, ఎవరికి కావాలి అవన్నీ? చచ్చిపోయిన తర్వాత వదిలేసిపోతావు అవన్నీ. భార్య భర్త ప్రేమగా కలిసి కూర్చుని దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారా? ఆశీర్వాదం. వాళ్ళిద్దరి మధ్యలో పిల్లలు కూర్చుని పాట నేర్చుకున్నాను డాడీ అంటున్నాడా నీ కొడుకు వచ్చి? డాడీ రేపు నేను చిన్న మెసేజ్ చెప్తాను డాడీ అంటుందా నీ కూతురు వచ్చి? అది ఆశీర్వాదం. అంటే దుష్టత్వం నుండి మళ్లింపబడండి. ముందు లోకంలో ఉన్న ఆశల నుండి, లోకంలో ఉన్న పాపాల నుండి, లోకంలో ఉన్న నేరాల నుండి, లోకంలో అనిజనులు చేస్తున్న కార్యక్రమాల నుండి మీరు ముందు మళ్లింపబడండి. అప్పుడేనండి వి ఆర్ బ్లెస్డ్. దేవుడు మమ్మల్ని దీవించాడు అని. ఏది దీవెనో కూడా తెలియలేదు ఇప్పటికీ. బైబిల్ చదువుతారు, ఏళ్ల తరబడి గుడికి వెళ్తున్నారు, చేతిలో బైబిల్ ఉంది, ఏది ఆశీర్వాదం తెలియదు. అపోస్తులను ఏమని దీవించాడు దేవుడు చెప్పండి? అపోస్తులను ఏమైనా ధనవంతులు చేశాడా? యేసుక్రీస్తుల వారు వెనకాల తిప్పుకున్నాడు 3.5 సంవత్సరాలు. పేతురుని ఏమైనా ధనవంతుడు చేశాడా? పేతురు గారిని అనిల్ అంబానీ చేసేయచ్చు కదా. నీకంటే గొప్ప భక్తుడు పేతురు గారు. వెనకాల వచ్చిన పౌలు గారిని గౌతమ అదాన్ని చేసేయచ్చు కదా. నీకంటే భక్తుడు. చేయలేదే. అవి ఆశీర్వాదాలు కాదే. వాళ్ళకి వాక్యం ఇచ్చాడు, సేవ ఇచ్చాడు, పరిచర్య చేశాడు, సేవకులకు ఆశీర్వదించాడు. వాళ్ళ వలన సంఘాలు కట్టబడ్డాయి, వాళ్ళ వలన ఆత్మలు రక్షించబడ్డాయి, వాళ్ళు పరలోకాన్ని సంపాదించుకున్నారు. అది ఆశీర్వాదం.